హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విద్యలన్నీ మీ ముందు ఉంచేందుకు తన వంతుగా కృషి చేస్తూ ఉంటుంది. దానిలో భాగంగా షోడశ యోగిని మరియు యోగిని యొక్క మంత్రములు చెప్పేందుకు మీ ముందుకు వచ్చింది. ఇదివరకే షోడశ యోగిని గురించి చెప్పబడి ఉన్నది. యోగిని విద్య అన్నది చాలా మర్మరహస్యమైన విద్య. యోగి పురుషులు మహాయోగులుగా మారినప్పుడు, యోగదాయకంగా తన జీవితంను కొనసాగించినప్పుడు మహాయోగులుగాను యోగ పరంపరలో వస్తుంటారు. అదే స్త్రీ తత్వము, స్త్రీ శక్తితో కూడి ఉన్నదే యోగిని. ఈ యోగినిలలో చాలా విశేషమైన విషయ పరిజ్ఞానము కూడా ఉన్నది. యోగిని విద్య పూర్తిగా నేర్చుకోవడం అన్నది చాలా విశేషతను చూపించగలదు. ఇది శుద్ధమైన స్ఫటిక సంకాశం వలె ఒక విద్య ఉంటుంది. మరల మొదట నిగమ విధులతోనూ ఆగమ విధులతోనూ, తర్వాత వామాచారముతోనూ, కౌలి వామాచారముతోనూ, నవతంత్ర యోగముతోనూ, మహిథనముతోనూ, పంచ మకారములతోనూ చేయబడు యోగిని విద్యలు వివిధ రకములుగా విభజించబడి ఉన్నాయి. ఒకే యోగిని విద్య పలు రకములుగా కూడా చేసి తగు ఫలితములు పొందవచ్చు. అంటే ఉదాహరణ స్వరూపంగా చెప్పుకోవాలంటే, ఇప్పుడు మహాగణపతి ఉన్నారు. అతను నిగమ ఆచారమును అనుసరించి నిర్వాణ షట్కం అనే స్తోత్రములో మనకు ఏమి చెప్పబడుతున్నారు? అతను మోక్షమును కూడా ఇవ్వగలరు అని. అదే గణపతి ఉచ్చిష్ట గణపతిగా కూడా మనకు దర్శనం ఇస్తున్నారు. అదే నరసింహస్వామి రూపంలో వస్తే అతను సాక్షాత్ విష్ణుమూర్తి. గాని కొన్ని దగ్గరలో అతనికి వామాచార విధులు కూడా చేస్తూ ఉంటారు. కాళీమాత మహాపండితులకు తల్లి, మహాకవులకు తల్లి. ఆమె కూడా వామాచారము చేస్తుంది, దక్షిణాచారము చేస్తుంది, నిగమాచారం కూడా చేస్తుంది. యోగినులు కూడా అంతే. యోగిని విద్య వేగంగా పొందాలనుకున్న వాళ్ళు తంత్రయోగములతోనూ, గురు సమక్షంలో లేక భార్యాభర్తలు కలిసి చేసే యోగములు చాలా వరకు ఉన్నాయి. లేదా ఒకే దేవతను అనుసరిస్తూ, ఆమె యొక్క విధానములను అనుసరిస్తూ ఆ జీవనం సేవించే వారు కూడా యోగినిలుగా మారుతూ ఉంటారు. శ్రీచక్రమందు 6వ ప్రాకారమందు వెలసిల్లు యోగినీలు షోడశ యోగినీలుగాను, చతుషష్ఠి యోగినీలుగాను వర్ధిల్లుతూ ఉంటారు. షోడశ యోగినీలు 16 మంది, చతుషష్ఠి యోగినీలు అనగా 64 మంది యోగినీలు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం చతుషష్ఠి యోగినీలు అంటే 64 యోగినీల యొక్క విద్యలు ఒకటి ఒకటిగా చెప్పుకుంటూ వెళ్దాం. ముందు యోగిని విద్యలో అన్ని యోగినీలు ఒకేలా ఉండవు. దాన్ని మనం గమనించాలి. ఇప్పుడు అష్ట దిశల యందు మనకు ఎలాగైతే అష్ట దిశలు ఉన్నాయో, ఆ దిశలకు ఒక్కొక్క దిశకు ఒక్కొక్క గుణం ఉందో, అదే ప్రకారంగా యోగినులు కూడా వారు వ్యవహరించే స్థలమును అనుసరించి వారి యొక్క గుణములు, వారి యొక్క చర్యలు కూడా ఉంటాయి. వారి యొక్క ఉపాసనలు కూడా అలాగానే ఉంటాయి. యోగిని అన్నది స్త్రీ శక్తి. యోగ సాధన చేసే స్త్రీ యోగినిగా మారుతుంది, లేక యోగిని శక్తి వలన స్త్రీలు శక్తివంతులుగా మారుతారు. అంటే ఒక స్త్రీ యోగిని ఉపాసన చేయడం వలన చాలా శక్తివంతంగా మారుతుంది. ఆమె కూడా యోగినిగా మారవచ్చు. యోగిని అంటే శ్రీమాత యొక్క పరివార దేవతలలో ఒకరు. ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే మోక్షమునకు సోపానము వంటిది. దివ్యాత్మ స్వరూపులారా, ఈ యోగిని విద్యలు ఎందుకు చేస్తారు అంటే, ఏహమందు సర్వసుఖములు పొందడంతో పాటు పరమందు మోక్షమును కూడా చూపించగల శక్తి సామర్థ్యములు కలిగినవి యోగినీలు. వీరు శ్రీమాతకు లేక మూల శక్తికి అతి సమీపంలో ఉండే పరివార దేవతలు. దివ్యాత్మ స్వరూపులారా, అయితే ముందుగా కాళీ నిత్యాల గురించి మనం చెప్పుకున్నాం. నిత్యాలు అనేవారు శ్రీమాత లలితకు 16 మంది ఉంటే, తరువాత క్రమంలో ఉండేది శ్రీమాత అయిన కాళీమాతకు 15 మంది నిత్యలు ఉంటున్నారు. వారిలో కూడా యోగినులు ఉన్నారు. కాళీ నిత్య సిద్ధిమాత, సిద్ధులకు తల్లి. ఈ సిద్ధిమాత యోగిని గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఈమె కాళీ ఉపాసనకు అనుసరించి వస్తుంది. ఈమె దక్షిణ దిశకు అధిష్టానం వహిస్తూ ఉంటుంది. అంటే దక్షిణ పరివార దేవతగా మనం పరిగణించవచ్చు. ఈ నిత్య యోగిని దక్షిణాచారము, నిగమాచారము, వామాచారము మరియు కౌలి వామాచారము సకల విధములైన ఆచారములకు ప్రసిద్ధమైనది. ఈమె యొక్క తోడు ఉండడం వలన కాళీమాత యొక్క సాక్షాత్కారము సులభము, సాధ్యము కాగా, సకల ఆటంకముల నుండి బయటపెట్టి మనకు ఒక తోడులా, సైనికురాలుగా నిరంతరం కాచి కాపాడుతూ, మనం ఎటువంటి సాధన చేసినా, అనగా ముందు ఈమె యొక్క సాధన చేసి తర్వాత ఏ సాధన చేసినా మనకు రాబోయే సందేహములను తీరుస్తూ, తోడుగా ఉంటూ, మనకు ధైర్య సాహసాలను అందిస్తూ ముందుకు సాగింపజేస్తుంది. కాగా ఈమె మనలను కాళీమాత వరకు చేర్చగలదు. అటువంటి కాళీ నిత్య సిద్ధిమాత ఈ యోగిని యొక్క మంత్రము చెప్పుకుందాం. ఈ మంత్రము 21 రోజు, రోజుకి 16 మాలలు చేయవచ్చు. లేక 21 రోజులోగా మనం 1,00,000 జపం పూర్తి చేసి కూడా పురస్కరణ విధులు గావించి తర్వాత ప్రతి నిత్యము 108 చెప్పున
చొప్పున జపం చేసి ఈమె యొక్క అనుగ్రహంతో సకలము పొందవచ్చు. ఈ యోగిని సాధన చేయాలనుకునే వాళ్ళు, సౌమ్యంగా చేయాలనుకునే వాళ్ళు పూర్ణిమ, ఏకాదశి, శుక్రవారం నాడు ప్రారంభించాలి. ఘోరముగా తంత్రయోగంగా చేయాలనుకునే వాళ్ళు శనివారము, మంగళవారము, అష్టమి తిథులలో ప్రారంభించాలి. ఈమె యొక్క జపము తొలి సంధ్య, మరుసంధ్య, ఇష్టదేవతారాధన, కులదేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత రాత్రి 10 గంటల నుండి 1 గంటలోగా అనగా 1 గంటలోగా మంత్ర జపం చేయవలసి ఉంటుంది. 1,00,000 జపం చేయాలనుకునే వాళ్ళు రోజుకి 5,000 జపం చేయాలి, లేదా 16 మాలలు జపం చేసి కూడా ఈమె యొక్క దీక్షను పూర్తి చేసుకోవచ్చు. ముందు మొదటి కాళీ నిత్య యోగిని గురించి చెప్పుకుందాం. ఈమె యొక్క మంత్రం చెప్పుకుందాం. మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం కాళీ నిత్య సిద్ధమాత స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం కాళీ నిత్య సిద్ధమాత స్వాహ. మంత్రం మరోసారి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం కాళీ నిత్య సిద్ధమాత స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, వాచిక జపమే చేయాలి, మానసిక ఉపాంశ జపం పనికిరాదు. యోగిని విద్యల యొక్క ప్రసంగములు చేసి ఉన్నాము, వినండి, అవగాహన పెంచుకోండి, తర్వాతే జపములకు ఉపక్రమించండి. ఏ యోగిని విద్య అయినా 21 రోజు తప్పనిసరి చేయవలసి ఉంటుంది. రాత్రి 10 గంటల నుండి 2 గంటలలోగా జపం చేయడం ఉత్తమం. తొలి సంధ్య, మరుసంధ్య ఇష్టదేవతను ఆరాధన చేస్తూనే ఇటువంటి జపములు చేయడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ఎవరైనా యోగిని సాధన చేసి తక్షణ ఫలితం పొందేందుకు ఆవశ్యకత కలిగిన ఆకర్షణ యంత్రము, యోగిని గుటికలు మరియు యోగిని యొక్క ఆకర్షణ తావీజులు, యంత్ర విధులు చేయించుకొని జపములు సాధన చేస్తాం అనుకునే వాళ్ళు మాతో ప్రత్యక్షంగా సంప్రదించవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి, చేసి తగ్గ ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో జీవితమును కొనసాగించాలని, ఐశ్వర్యయుక్తమైన, భోగయుక్తమైన, ఆనందపరమైన జీవితమును కొనసాగించాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రేక్మర్ ఆర్ అప్ నిఖిలానంద సాగర్ మహారాజ్.